చేకూర్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఎంత ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆ యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాము. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృపగలిగిన దేవా, పరిశుద్ధుడా, ఉన్నతుడా, నీ శ్రేష్టమైన నామానికి, బలమైన నామానికి, శక్తి కలిగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ నామంలో ప్రభా మేమందరము నాయన ఈ సాయంత్రం సమయంలో అయా కూడి నిన్ను స్తుతించడానికి పాటల ద్వారా నేను మైపరిచే యోగ్యత దయచేసినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని మీరు ఈ స్వాధీనంలో ఉంచుకుని ఆయన ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి విడుదల మీరు మాట్లాడండి ప్రభావ. మీకే స్తుతులు, స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడు అని, పరిశుద్ధుడని, ఉన్నతుడని ఈ ప్రాంత వాసులను తెలుసుకొని నీ పైన ఆనుకొని అనేకమైన గొప్ప కార్యాలు వారి కుటుంబంలో, వారి జీవితాల్లో మీరు జరిగిస్తారని అయా తండ్రి నాయన అయా తెలియజేయండి తండ్రి, ప్రచురపరచండి. దేవానికి స్తుతులు, స్తోత్రాలు. యోగుడ, పరిశుద్ధుడ, ఉన్నతుడ, నీకు స్తోత్రాలు. అయ్యా నీ ఘనమైన నామానికి వందనాలు. ఇప్పుడు వారి పాటల ద్వారా నేను మైపరిచుటకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు. నీ లేఖన భాగంలోని వాక్యములైనా మేము వినబోతుండగా కృప చూపించమని, కనికరించమని యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చేసే పనిలో ఏ పని అయినా కానీ ఆ పని అనేది జరగాలంటే, ఆ పని నెరవేర్చబడాలంటే మనం చేసే పనిలో ఏముండాలి తెలుసా? ఒక నమ్మకం ఉండాలి, ఒక విశ్వాసం అనేది ఎప్పుడైతే ఉంచగలుగుతామో ఆ విశ్వాసం, ఆ ఉంచిన విశ్వాసమే అదేమవుతుందంటే ఆ నమ్మకమే అది కార్యరూపము దాలుస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏదైనా మీరు బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదివే ఆ బైబిల్ పఠనం మీద మీరు ఏం చేయాలంటే నమ్మకం ఉంచాలి. ఏం చేయాలి? ధ్యాస పెట్టాలి, విశ్వాసం ఉంచాలి. ఈ బైబిలు ప్రభువా నాకు నేర్పించు, నేను చక్కగా చదవాలి అనే నమ్మకము, విశ్వాసం ఎప్పుడైతే మనం పెట్టగలుగుతామో అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏదైనా కష్టం అనేది కాదు. ఎందుకంటే ఏదైతే మనం నమ్మకొచ్చుతామో నమ్మిన వారికి ఏదైనా సాధ్యపరచబడుతుందని బైబిల్ గ్రంథం చెప్తాము. ఈ పని కష్టం అనేది లేదు, ఈ పని నాకు రాదు అనేది ఉండదు. ఏ పని అయినా కానీ నువ్వు చేయగలను, నేను చేయగలను అనే విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచగలుగుతామో, అలాంటి విశ్వాసంలో మనం ఎప్పుడైతే మనం ప్రయాణించగలుగుతామో, ముందుకు వెళ్తామో ఏదైనా సాధ్యపడుతుంది. యేసు ప్రభు అది ఆయన ఆ యొక్క పట్టణాల గుండా ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని ఆయన ఏం చేశారంటే పరలోక రాజ్యములో సమీపిస్తుందని సువార్త ప్రకటించడమే కాకుండా అనేకులు బలహీనులుగా, రోగాలతో,
అనేకమైన ఇబ్బందులతో వాళ్ళు వెళ్తున్న వారిని ఏం చేస్తున్నాడంటే వారుకున్న విశ్వాసాన్ని బట్టి, వారికున్న నమ్మకాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని స్వస్థపరుస్తూ ఆయన ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇద్దరు గుడ్డి వాళ్ళు ఆయన వెళ్తూ ఉండగా త్రోవ పక్కన ఉన్నారు. ఆ ఉండి ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తూ ఉన్నారంట. ఎందుకు కేకలు వేస్తున్నారో మనం చదివిన సందర్భంలో చూస్తే వాళ్ళు ఏంటంట ఇద్దరు గుడ్డోలు. ఈ ఇద్దరు గుడ్డోలు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు కేకలు వేస్తూ ఉన్నారు? యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడని కేకలు వేస్తూ ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏంటి? ఎందుకు కేకలు వేస్తున్నారు? ఇప్పుడు ఊరకనే కేకలు వేస్తారా? ఇప్పుడు ఒక అద్భుత కార్యము నీ జీవితంలో జరగాలంటే, ఒక అద్భుతం అనేది నీ జీవితంలో దేవుడు చెయ్యాలంటే కేకలు వేయటము అంటే ఏంటో తెలుసా? కేకలు వేసే అనుభవం ఏంటంటే ప్రార్థన జీవితం, అంటే ప్రార్థన చేయటం. ఇప్పుడు ఒక ప్రభు దేవుడు వాళ్ళ మధ్యలో నుండి వెళ్తా ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు ఆయనకి వినపడాలి. ఎప్పుడైతే వినపడుతుందో ఆయన ఆగాలి. ఆగి ఏం చేయాలి? కార్యము చేయాలి. అవునా? ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉన్నామంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు, మన నేత్రాలు ఏమైపోయినాయి? మూయబడినాయి. మన మనోనేత్రాలు ఎలా ఉన్నాయంట? గుడ్డోలుగా ఉన్నామన్నమాట. మన మనోనేత్రాలు ఏంటి? వెలిగించబడాల. ఆత్మ సంబంధమైన అంటే వెలుగుమయమవలసిన జీవితం మన నేత్రాలు ఎలా ఉన్నాయంట? గుడ్డితనంతో ఉన్నాయి, మూయబడి ఉన్నాయి. ఈ మూయబడిన నేత్రాలు తెరవబడాలంటే, ఈ మనోనేత్రాలు తెరవబడాలంటే ఏం చేయాలి? మనం కూడా ఈ గుడ్డివారిలాగా ఏం చేయాలి? మనం కూడా కేకలు వేసే అనుభవం. అంటే కేకలు వేసే అనుభవం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభువు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనని వింటాడు. విని ఏం చేస్తాడు? ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు జవాబు? ఆ ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన ఉండాలి? నమ్మకముతో కూడిందై ఉండాలి. నమ్మకముతో కూడిందై ఉండాలి అంటే విశ్వాసముతో నువ్వేం చేయాలి? ఆ ప్రార్థన చేస్తేనే ఆ కార్యాలు జరుగుతాయి. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఆ కార్యాలు జరగవు. అందుకే ఒకసారి ఆలోచించేయాలి. అందుకే ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. ఆయన ఎందుకంటే అక్కడ నుండి వెళ్తా ఉన్నాడంటే, అక్కడ నుండి వెళ్ళుచుండగా ఎక్కడి నుండి వెళ్తున్నాడు? పై అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 2 సందర్భాలు దేవుడు కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఒక చిన్నది చనిపోయినప్పుడు ఏం చేశాడు? ఆ చిన్నదాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని మేలుకొల్పాడు. అంటే చనిపోయిన పిల్లని లేపినట్లు సందర్భం మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకో సందర్భం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందంటే ఆమె జీవితం అంతా హాస్పిటల్కే టైం అంతా వెచ్చించి హాస్పిటల్లో తిరిగి డబ్బంతా వైద్యులకి ఖర్చు పెట్టిందంట. 12 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు వచ్చి విని తెలుసుకొని ఆమె ఏం చేసిందంటే ఒక నమ్మకంతో యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని నమ్మకంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నట్టునే ఏమైందంట? ఆమె యొక్క రక్తస్రావ రోగము బాగుపడినట్టు చూసాము. అక్కడ ఒక చిన్నది చనిపోతే ఆ చిన్నది యేసు ప్రభు బ్రతికించినట్టు చూశారు.
అందుకే యేసు ప్రభువుని గురించి మాట రాస్తూ ఏమన్నాడు, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా. ఎక్కడి నుంచి వెళ్తున్నాడంట అంటే అక్కడ నుంచి వెళ్తా ఉంటే ఈ గుడ్డివారు వాళ్ళకి ఏం తెలుసుకొని ఉండొచ్చు, వాళ్ళు దేవుడు అద్భుతాలు చేసేవాడు, యేసు ప్రభువారు ఎలాంటి కార్యమైనా చేయగలిగిన దేవుడు అని ఈ గుడ్డి వాళ్ళు తెలుసుకున్నారు. అంటే ఏంటి, ఎలాంటి అద్భుతాలు తెలుసుకున్నారు వాళ్ళు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న రోగగ్రస్తురాల్ని యేసు ప్రభు బాగు చేయటము వాళ్ళు చూశారు, వారు గ్రహించారు. రెండోది, ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి ఆ చిన్న కుమార్తెని 12 సంవత్సరాల ప్రాయము కలిగిన ఒక యవనస్తురాలని, ఒక చిన్న బిడ్డని దేవుడు ఏం చేశాడు, ఆయన మరణము నుంచి బ్రతికించింది. అంటే 12 సంవత్సరాలు రోగంలో ఉన్నామని 12 సంవత్సరాలు యొక్క చిన్న బిడ్డని యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన స్వస్థపరిచిన సందర్భాన్ని ఈ గుడ్డోళ్ళు తెలుసుకున్నారంట. ఈ గుడ్డోళ్ళు తెలుసుకుని అక్కడ నుండి ఆయన బయలుదేరి వస్తూ ఉంటే ఇంటికి పట్టుకున్నారు యేసు ప్రభుని గట్టిగా. అంటే ఈ సందర్భం ద్వారా మనం కూడా ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనము కూడా ఏం చేయాలి, దేవుడు ఎంత గొప్పవాడో, ఎలాంటి కార్యాలు చేసే దేవుడో, ఎలాంటి అద్భుతాలు చేసే దేవుడో, ఎంత నమ్మదగిన వాడో, ఎలాంటి కనికరం చూపించే దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఈ రోజున ఈ సందర్భం ద్వారా మనం కూడా గ్రహించి ఆ గుడ్డి వాళ్ళు యేసు ప్రభుని చూచి స్వస్థపరచమనే కేకలు ఎలా వేస్తున్నారో అలాంటి అనుభవం మనం కూడా నేర్చుకోవాలి. అది ఇక్కడ దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంది. ఏదైనా సరే మనం ఎప్పుడైతే అలాంటి ప్రార్థన అనే కేకల అనుభవంలోనికి మనం వెళ్తామో, నమ్మకముతో ప్రార్థన చేయగలుగుతామో, నమ్మకంతో ప్రభుని వేడుకుంటామో, ఏదైనా కానీ ఆయన సాధ్యపరచగలడు. నువ్వు ఎలాంటి లోపములో ఉన్నా, నీకు జ్ఞానము పొదువుగా ఉన్నా, నీకు అంత జ్ఞానము లేకపోయినా ఏం చేస్తాడు, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడని వాక్యం సెలవుస్తుంది. తెలివి వివేచన ఆయన నోట్లో నుండి వస్తుందని చెప్తుంది. అందుకని ఏం చేయాలి, ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చేయాలి? ఈ గుడ్డి వాళ్ళు ఏం చేశారు, రెడీగా కాచుకొని ఉన్నారు. ఎందుకని? వాళ్ళ నమ్మకం ఏంటి అసలు ఏంటి ఆ నమ్మకం? యేసు ప్రభు అక్కడి నుండి వస్తాడు. ఎక్కడ నుండి? ఆ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. ఒక 12 సంవత్సరాలు ప్రాయం కలిగిన చిన్న బిడ్డని ఆయన మరణము నుంచి ఆయన తిరిగి లేపాడు. అక్కడ నుండి వస్తాడు. ఆయన వస్తే మా చూపు కూడా బాగుపడుతుందని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటా ఉండొచ్చు. అరే ఆయన యేసు ప్రభు ఈ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. చూడు, అంటే నువ్వు జాగ్రత్తగా కనిపెట్టు, నేను కూడా జాగ్రత్తగా చూస్తా. ఎందుకంటే గుర్తులు కాబట్టి ఏం తెలియదు వాళ్ళకి, కనపడదు. అవునా? కనపడదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే భౌతికంగా గుడ్డోళ్ళు, వాళ్ళకి చూపు లేదు. కానీ వాళ్ళ మనోనేత్రాలు మాత్రం ఎలా ఉన్నాయి అంటే మనోనేత్రాలు అంటే వాళ్ళ యొక్క మనస్తత్వము, వాళ్ళ యొక్క మైండ్, వాళ్ళంతా వాళ్ళ ధ్యాస, వాళ్ళ శ్వాస, వాళ్ళ యొక్క వినికిడి అంత ప్రభు మీదే ధ్యాస పెట్టారు. అవునా? ప్రభు మీదే పెట్టారు. ఏమని? ఆయన ఎప్పుడైతే ఈ మార్గం అక్కడి నుండి బయలుదేరతాడో, ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఆయనని ఏం చేయాలి, ఆయనను వెంబడించాలి, ఆయనని బతిమలాడుకోవాలి, ఆయనకి
మొరపెట్టాలి అని నమ్మకం కలిగి ఉన్నారు. ఈ రోజున ఈ సమయంలో మన జీవితంలో కూడా మనం కూడా ప్రభు కోసం అంతగా కనిపెట్టగలుగుతున్నామా? అంతగా ఆతురత కలిగి ఉంటున్నాం మనం? ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే ప్రతి దానికి ఆతురత పడుతూ ఉంటాం, ప్రతి దానికి ప్రయాసపడుతూ ఉంటాం, ప్రతి దానికి సమయం వెచ్చిస్తూ ఉంటాం, ప్రతి దాంట్లో మనం ఏం చేస్తాం? ముందంజలో ఉంటాం. కానీ దేవుడి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నాం, వెనకబడిపోతా ఉన్నాం. ఒకసారి ఆలోచించేయాలి. ఈ రోజున దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. నీ జీవితంలో, మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే, ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, అనేకమైన అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనము కూడా ఆ ఇద్దరు గుడ్డి వాళ్ళలాగా యేసు ప్రభు పైన ఆనుకోవాలి, ధ్యాస ఉంచాలి, ఆయన పైన ఆధారపడాలి, ఆయన వెంబడించాలి, ఆయన కోసం ఎదురు చూసే స్థితి కావాలి. ఈరోజు మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలంటే, నీ జీవితం ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్ళాలంటే, ఉన్నతంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఏం చేయాలి? ప్రభువుని కనిపెట్టాలి. ప్రభు కోసం ఒక ఆతురత కావాలి, ఒక తృష్ణ కావాలి. ఎందుకంటే 42 కీర్తనలో కోరావు కుమారులు రచిస్తారు. ఆ కీర్తన రాస్తూ ఎంత ఇష్టంగా వాళ్ళు దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంత ఇష్టంగా ఉన్నారో ఆ కీర్తనలో చూస్తే మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ రాస్తా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ గురించినది. ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఎప్పుడు దేవుని కీర్తించాలి, ఎప్పుడు దేవుని పైన ఆడుకోవాలి, ఎప్పుడు దేవుని పైన ఆధారపడాలనే తృష్ణ మనలో ఉంటే, ఈ గుడ్డివారిలో అలాంటి తృష్ణ కనబడతా ఉంది, అలాంటి కోరిక కనబడతా ఉంది. వాళ్ళు ఏంటి? వాడి జీవితం బాగుపడాలి, వాడి జీవితం మార్చుకోవాలి, వాడి కన్నులు తెరవబడాలి, వారు స్వస్థపరచబడాలి. దేవుడు గొప్ప దేవుడని, ఆయన స్వస్థపరచగలిగిన వాడని, సర్వశక్తిమంతుడని, ఆయన ఉన్నతుడని నమ్మారు కాబట్టి వారు దేవుని కోసం కాచుకొని కూర్చుంటున్నారు. అక్కడ ఈ రోజున మనం అలా కూర్చుండగలుగుతున్నామా? ఆయన పైన ఆడుకోగలుగుతున్నామా? ఆయన వెంబడించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ రాస్తున్నాడు, ఎందుకు మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరగట్లేదు, గొప్ప కార్యాలు మనం చూడలేకపోతున్నాం, మన కుటుంబ స్థితిగతులు ఎందుకు మారట్లేదు, మనం ఉన్నతమైన స్థాయిలోకి, ఉన్నతమైన స్థితిలోనికి ఆత్మీయంగా ఎందుకు కట్టబడలేకపోతున్నాం అంటే గల కారణం మనం ఎదురు చూడలేకపోతా ఉన్నాం. ఎదురు చూసే మనస్తత్వం లేదు, ఆయన వెంబడించే మనస్తత్వం లేదు. ఇక్కడ అదే చూడండి, ఇక్కడ వారు చూపు పొందగలిగారంటే, వారు స్వస్థపరచబడగలిగారంటే, వాళ్ళ కన్నులు తెరవబడింది అంటే గల కారణం చూడండి. ఒకసారి మనం కూడా ఆలోచించేయాలి. ఇక్కడ యేసు అక్కడ నుండి వెళ్తుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి ఏంటంట? ఏం చేస్తున్నారు? అద్భుతం జరగాలంటే ఆయన వెంట రావాలి, ఆయన లోనికి రావాలి, ఆయన్ను వెంబడించాలి, ఆయన నీ జీవితంలోనికి రావాలి. ఆయన వెంబడించే మనస్తత్వం ఉందా? ఆయన వెంట వచ్చి ఏం చేయాలంట? ఫస్ట్ ఏం అవ్వాలి? ఆయనను వెంబడించాలి. వెంబడించగలుగుతున్నాం మనం? వెంబడించి ఏం చేయాలంట? ఇక్కడ ఏమన్నాడు? ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వెంబడించిన వాడికే ప్రార్థన చేయగలుగుతాడు, అవునా? వెంబడించలేనివాడు ప్రార్థన చేయలేడు. ఈ రోజున ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ప్రార్థన సరిగా నడవలేకపోతుందంటే, ప్రార్థనని చేయలేకపోతున్నామంటే గల కారణం ఏంటి? ఈ గుడ్డివారు వెంబడిస్తున్నారు కాబట్టి, ఆయనని నమ్మారు కాబట్టి, ఆయనను విశ్వసించారు కాబట్టి ఏమన్నారు ఇక్కడ? దావీదు కుమారుడా. ఏమన్నారు వాళ్ళు? మమ్మును ఏమన్నాడు? మమ్మును
కనికరించమని ఏమన్నారు ఇక్కడ చూడండి. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంది? కనికరించమని వెంబడించుతున్నారు. వెంబడించుతూ వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? కనికరించు. ప్రభు యొక్క కనికరాన్ని కోరుకుంటా ఉన్నారు. అంటే వెంబడిస్తూ ఉంటే, దేవునిలో వెంబడిస్తూ ఉంటే దేవుని యొక్క కనికరము ఏంటి మనం పొందగలం. అందుకే మనకి ధన్యతల్లో రాస్తున్నాడు కదా, అక్కడ ఏమని రాస్తున్నాడు చదవండి. ఏమన్నాడు? కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? కనికరము గలవారు అంటే దేవుడు కనికరము కలిగిన వాడని వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు యొక్క మెంటాలిటీని, ఆయన యొక్క లక్షణాలని, ఎలాంటి దేవుడో, ఎలాంటి గొప్ప దేవుడో, ఎలాంటి కనికరమ కలిగిన దేవుడో వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంట? వెంబడిస్తూ పరిశీలిస్తూ ఉన్నారు. ఏదో గుడ్డిగా వెంబడించట్లేదు. వాళ్ళు గుడ్డివారు, పుట్టుకతో అందులో. కానీ వాళ్ళు వెంబడించే దాంట్లో ఎంత విశ్వాసాన్ని కనపరుస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎంత విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నారో. ఉంచుతూ ఆయన వెంబడిస్తూ ఏమన్నారు? ఆయన దావీదు కుమారుడని. ఇంకేమన్నాడు? మమ్మల్ని కనికరించమని కేకలు వేస్తున్నారు. ఉట్టిగా కేకలు వేయట్లా వాళ్ళు, ఉట్టిగా కేకలు వేయట్లా, ఏదో ఉట్టిగా అనాలోచితంగా. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తామంటే మన ప్రార్థన స్థితి, మన ప్రార్థన జీవితము ఎలా ఉంటుందో తెలుసా? ఏదో ఉట్టిగా కేకలు వేస్తూ ఉంటున్నాం. అంటే ఏంటి? అలవాటుగా ప్రార్థనకు వెళ్ళి వచ్చే మనస్తత్వమే మనలో కనబడతా ఉంది. కానీ మనం వెంబడించే దాంట్లో దేవుడు సంపూర్ణుడు, అద్భుతాలు చేయగలడు, కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, శక్తి సంపన్నుడు, ఆయన గొప్పవాడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడని ఆయన వెంబడించలేకపోతా ఉన్నాం. వీళ్ళు గుడ్డివారు, వారు వెంబడిస్తున్నారంటే దావీదు కుమారుడు ఈయన కనికరము కలిగిన దేవుడు, ఈయన ఏదైనా సాధ్యపరచగలిగిన దేవుడు. ఏ సమస్యనైనా మనము జయించగలిగి ఆ చేసేటట్టు ఈ దేవుడు చేయగలడని నమ్మి వారు వెంబడిస్తూ ఏం చేస్తున్నారు? అక్కడ కేకలు వేస్తున్నారు. అప్పుడు కేకలు వేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏదో పాటలు పాడుతూ ఉంటాం, ఏదో వాక్యం చెప్తూ ఉంటాం. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా చేయాలంట? బిలీఫ్తో, నమ్మకంతో. అందుకే ఇక్కడ రాస్తున్న మాటలు కింద అదే యేసు ప్రభు వాడుతూ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే నమ్మకము లేకుండా, విశ్వాసము లేకుండా ఆయన వెంబడించిన ప్రయోజనం లేదు. ఏదో అలవాటుగా గుడ్డిగా ప్రతి ఆదివారం వెళ్ళిపోయి ఏదో విన్నాం, కాసేపు కూర్చున్నాం అని రావటం కాదు. మనం వెంబడించే దాంట్లో ఏం కనపడాలన్నాడు అక్కడ? విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసము లేకుండా అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండట అసాధ్యము అంటున్నాడు ఇక్కడ. నువ్వు దేవుడికి ఇష్టుడిగా ఉన్నావో అయిష్టుడిగా ఉన్నావో నువ్వు వెంబడించే స్థితిని బట్టి తెలుస్తుంది. దేవుడు కనికరించాలంటే, వారిని స్వస్థపరచాలంటే, వారిని బాగు చేయాలంటే వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వెంబడిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. గణపరిచి అమీదుగా వారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ. అప్పుడు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు ఏంటంటే ఇక్కడేంటి, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారంట? ఆయన వద్దకు వచ్చారంట.
వచ్చారు. ఎందుకు వచ్చారు? అప్పుడు యేసు ప్రభు వీళ్ళు ఎందుకు వచ్చారో, వీళ్ళు దేనికోసం వచ్చారో అంత పై దాంట్లో ఆయన వారు చేసే వెంబడించే దాంట్లో, వారు దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేసే దాంట్లో అంత అర్థమైపోయింది యేసు ప్రభు. అవునా? అంత అర్థమైపోయింది. ఈ రోజున ఆ యేసు ప్రభువుకి మనం ఎలా అయితే మనం ప్రార్థన చేస్తామో, మన ప్రార్థన, మనం చేసే యొక్క ప్రార్థన, మనం చేసే యొక్క విన్నపం, మనం అడిగే అవసరం అన్నీ ముందుకు తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? అబ్బాయి ఎందుకు వచ్చారు అని మళ్ళీ అడగట్లా. అడగకుండా ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నాడు? యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? పైన అడిగారా వాళ్ళు? మాకు సూపు కావాలయ్యా అని అడిగారా? కానీ అడగలేదు. అడగకుండా కింద ఏమన్నాడు? ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు అంటే, నీ అవసరతను ఆయన ముందే ఎరిగిన దేవుడు. అంటే మన దేవుడులో గొప్పతనం ఏంటి తెలుసా? హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఏమి ఆలోచిస్తున్నావో, నీ మనస్తత్వం ఏంటో గ్రహించాడు. అందుకే ఇక్కడ అన్నాడు వాళ్ళకి వెంటనే, ఏంటయ్యా ఏం చేయాలి? ఏమన్నా అడగట్లా. ఏమన్నాడు? నేను చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? అంటే ఏంటి బాబు? వెంబడించడం కాదు, దావీదు కుమారుడా అంటాం కాదు, మమ్మల్ని కనికరించని నువ్వు ప్రార్థన చేయటం కాదు. నువ్వు వెంబడిస్తున్నా బాగానే ఉంది, వెంబడించే దాంట్లో నమ్మకం ఉందా? అవునా? నువ్వు గొప్ప దేవుడు అని చెప్తున్నారు, నేను గొప్ప దేవుడిని మీరు అంటున్నారు, నేను కనికరం కలిగిన దేవుడిని అని అంటున్నారు, మీరు కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారు, కానీ మీకు నమ్మకం ఉందా? మీకు విశ్వాసం ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకని అంటే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు. నీకు నమ్మకం లేదనుకోండి, ఏ కార్యం జరగదు. అంటే ఏ కార్యమైనా జరగాలంటే దేనిపైన ఆధారపడింది? ఏమ్మా, దేనిపైన ఆధారపడింది? మన విశ్వాసం మీద ఆధారపడింది. అందుకే ఇక్కడ ఆ క్వశ్చన్ వేస్తున్నాడు. ఏమని? యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు ఏం చేస్తున్నారు? వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. ఇక్కడ చూడండి, ఈ గుడ్డి వాళ్ళకి ప్రభు అని ఎలా తెలుసు? వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకి చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంటే యేసు ప్రభువుని గురించి వారు ఎంతగా తెలుసుకున్నారో, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ఉన్నత స్థితిని గురించి అంటే ఎంత అర్థం చేసుకున్నారో ఒకసారి ఆలోచన చేయొచ్చు. ఈ రోజున యేసు ప్రభు మనకి అర్థం కావట్లేదు కాబట్టి, మనం అంతగా లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు కాబట్టి, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం కాబట్టి, వాక్యములో మనం ఇమడలేకపోతున్నాం కాబట్టి, వాక్యాన్ని పైన ఆనుకోలేకపోతున్నాం కాబట్టి, యేసు ప్రభు ఈనాటికి అర్థం కావట్లేదు. ఈ అద్భుత కార్యాలు కూడా మన జీవితంలో జరగట్లా. ఇక్కడ వారు తెలుసుకున్నారు కాబట్టి నమ్ముచున్నారా అంటే యేసు ప్రభుకి ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి ఆన్సర్ ఇస్తున్నారంటే ఏమన్నారు ఇక్కడ? ప్రభువా అని నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనకి చెప్పి, అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడు? నమ్ముతున్నావా అన్నాడు. నేను ఫస్ట్ ఏమన్నాడు ఆయన? నేను చేస్తానని మీకు నమ్మకం ఉందా అన్నాడు. నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉందయ్యా అన్నాడు. నమ్మకం ఉంది అని చెప్పినప్పుడే ఏం జరిగింది మన జీవితంలో?
గొప్ప కార్యం జరిగింది. అప్పుడు చూడండి, అప్పుడు కార్యం జరుగుతుంది. చదవండి. అప్పుడు ఆయన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి వారి కన్నులు ముట్టి ఏం చేశాడు ఇక్కడ? వాళ్ళ కన్నులు ముట్టి. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి ఏం వాడుతుంటే ఇక్కడ ఎవరి నమ్మకం పైన కన్నులు వస్తున్నాయి అంటే ఈ రోజున అంటే మన యొక్క నమ్మకం మీద మనం ఆయన పైన ఉంచిన విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి తప్ప దేవుడు ఏం చేయడు? దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు తెలుసా? నీ నమ్మకాన్ని బట్టే చేస్తాడు తప్ప దేవుడు ఏదో ఏం పర్లేదు ఆటోమేటిక్గా పరీక్ష చదవకుండా జైలు 100% మార్కులు. నువ్వు కష్టపడేదాన్ని బట్టి, నువ్వు నమ్మకం ఉంచేదాన్ని బట్టి, నువ్వు ప్రయాసపడేదాన్ని బట్టి, దేవుని పైన ఆనుకునేదాన్ని బట్టి, దేవుని పైన విశ్వాసం ఉంచేదాన్ని బట్టి కార్యాలు ఉంటాయి. అంటే నువ్వు నమ్మితే నా యేసయ్య చేయగలడు, నన్ను ఉన్నతంగా తీసుకురాగలడు, నా కుటుంబాన్ని బాగు చేయగలడు, నన్ను స్వస్థపరచగలడు, మా కుటుంబంలో ఉన్న వ్యక్తులని బాగు చేయగలడని నువ్వు నమ్మగలిగితేనే కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు పైన నమ్మకం ఉండకుండా, నమ్మకం పెట్టుకోకుండా, నమ్మకం ఉంచకుండా నువ్వు చేస్తూ ఏదో ప్రభు అని ప్రార్థన చేసినంత మాత్రాన కార్యాలు జరగవు. ఎప్పుడు జరుగుతాయి అంట? ఏమన్నారు? ముందేమన్నాడు? మీరు నమ్మకం ఉంచుతున్నారా? నేను చేయగలనని మీకు నమ్మకం ఉందా అంటే వాళ్ళు ఏం జవాబు ఇచ్చారు? నమ్మకం ఉంది నాయన అని ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? వారి కన్నులు అప్పుడు ముట్టి ఏం చెప్పాడు? మళ్ళీ ఏమన్నాడు అంటే ఎంత నమ్మకం పెట్టుకున్నారో దేవుడి పైన, ఎంత నమ్మకం పెట్టుకున్నారో అలాంటి నమ్మకం మనం కూడా పెట్టుకోవాలి. అంతే కదా? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? 12 సంవత్సరాలు ఏం చేసింది? ఆమె అందరి డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ తిరిగింది. ఆఖరికి ఏమైపోయింది? డబ్బంతా అయిపోయింది. డబ్బంతా అయిపోయిన తర్వాత ఆఖరికి ఎవరి మీద విశ్వాసం వచ్చింది? యేసయ్య మీద వచ్చింది. అదే ముందే విశ్వాసం ఉంచుంటే, ఆమెకి అన్ని హాస్పిటల్ తిరగాల్సిన అవసరం వచ్చేదా? కాదు కదా? అలాగే ఇక్కడేం జరుగుతుంది? అందుకే గుడ్డి వాళ్ళతో దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అంటే అవును ప్రభా మేము నమ్ముతున్నాము అనగానే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఆయన అప్పుడు చెయ్యి చాపి అప్పుడు వాళ్ళని ముట్టాడంట. ముట్టి ఏమన్నాడు తెలుసా? నీవు నమ్ముతున్నావు కదా, నీవు నమ్మిన దాన్ని బట్టి ఈ కార్యము జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా సరే ప్రభు పైన నమ్మకం పెట్టుకొని పూర్తిగా విశ్వాసం ఉంచి ఏదైనా దేవుని పైన ఆధారపడి మనం చేయగలిగితే, ఆధారపడి ఆయన్ని బతిమలాడుకుంటే, ఆధారపడి ఆయన్ని వెంబడిస్తే ఏ కార్యమైనా దేవుడు చేస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు రుజువుపరుస్తున్నాడు. నీకు కష్టంగా ఉండొచ్చు, ఎంత కష్టతరమైన ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు గుడ్డివారు కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండకపోవచ్చు, కానీ ఐ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు ఏదన్నా మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, ఏమంటాం? ఫలానా దేశం, ఫలానా రోజు, ఫలానా దేశంలో, ఫలానా రాష్ట్రంలో మంచి డాక్టర్ ఉన్నాడు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్, ఆయన చేయి వేస్తే చాలా మంచిది, ఆయన హస్తవాస్తం చేయాలి చాలా మంచిది, ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్తాం కదా. అట్లాగే ఈ గుడ్డోళ్ళు కూడా చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత హస్తవాసి కలిగిన
డాక్టర్ అని ఎంతమంది చెప్పినా, ఎంతమంది వారికి పరిచయం చేసినా ఆ హస్తవాతి గల డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎవరు చేయబడితే వాళ్ళకి స్వస్థత వచ్చిందో వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు ఎవరు చేయబడితే వాళ్ళు బాగుపడతారో, ఎవరు ముడితే వారి కన్నులు తెరవబడతాయో వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పైన నమ్మకం వచ్చారు కాబట్టి వారి కన్నులు తెరవబడినాయి. మనం కూడా ఎవరి దగ్గరికి వస్తే, ఎవరిని వెంబడిస్తే, ఎవరిపైన ఆధారపడితే, ఎవరిపైన ఆనుకుంటే అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఆయన పైన ఆనుకుంటేనే మన జీవితంలో కూడా గొప్ప కార్యాలని చూడగలం. మన నమ్మిక చొప్పున అదే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అదే అన్నాడు, అప్పుడు వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగా కానీ చెప్పిన అంతలో ఎంత ఆయన నోటు నుండి మాట వస్తువులో వచ్చిన అంతలోనే వారి కళ్ళు తెరవబడిపోయినాయి. ఎంత గొప్ప సంగతి అంటే ఈ మాటలో, ఈ వాక్యములో, ఆయన నోటి మాటలో, ఆ వాక్యములో ఎంత శక్తి దాగుందో ఒకసారి మనం ఆలోచించేయాలి ప్రియమైన. అంటే ఆనాడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడంట. అంటే ఆయన అనువాడును ఉన్నవాడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అల్ఫా ఒమేగా, ఆ కాలంలో ఉన్నాడు, ఇప్పుడు వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. అంటే ఈ రాత్రి సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏం చేయాలి? ఆయన పైన నమ్మకం ఉంచాలి. ఇప్పుడు నాకు రోగం ఉంది. ఈ రోగము దేవుడు నయము చేయగలడని పూర్తి విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఇచ్చి, ప్రభా నేను ఈ రోగంతో బాధపడుతున్నాను ప్రభా, ఈ రోగము నుండి నన్ను విడుదల చేయగలిగిన సమర్థుడు అని నమ్మకంతో ప్రార్థన చేయగలిగితే నేను యేసు ప్రభు ఎక్కడ తెలుసా? నీ నమ్మిక చొప్పున అది జరుగును గాక అంటాడు. జరుగును గాక అంటే అవును గాక జరిగిస్తాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, చదువైనా కావచ్చు, ఉద్యోగమైనా కావచ్చు, రోగమైనా కావచ్చు, శ్రమ అయినా కావచ్చు, వ్యాధులైనా కావచ్చు, బాధ అయినా కావచ్చు, కష్టమైనా కావచ్చు, ఏదైనా సరే నమ్మకంతో ప్రభు చేతులు పెడితే, ఆయన మనల్ని టచ్ చేస్తే, ఆయన మనల్ని ముట్టుకుంటే, ఆయన మనల్ని తాకితే ఆ నమ్మకమే ఆయన ఎప్పుడైతే తాగుతాడో అలాంటి నమ్మకము కలిగి మనం జీవితంలో ఉంటే, ఆ గుడ్డివారు ఏ రీతిగా అయితే కన్నులు తెరవబడినాయో మన జీవితంలో కూడా ప్రతి దానిలో, ప్రతి విషయంలో మనము కూడా బయటపడగలం. అది దేవుని యొక్క వాక్యం. ఈ వచనంలో మనం నేర్చుకున్న మాటలు ప్రియమైన పిల్లరా, ఆయన చెప్పినంతలో అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే ఒక నిమిషంలోనే, ఒక రెప్ప కొట్టి రెప్ప తెరవబడి ఆ రెప్ప పాటలో కార్యము జరిగినట్లు ఏం జరిగింది? అక్కడ వారి కన్నులు తెరవబడెను అని రాయబడింది. ప్రియమైన పిల్లరా చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని విన్న మనం దేవుని పైన ఎంత నమ్మకం ఉంచాలి, ఎంత ఆధారపడాలో ఈ సమయంలో ఒకసారి ఆలోచించేవలసిందిగా ప్రభుని బట్టి నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో నమ్మకం ఉంచలేకపోతున్నాం ప్రభు పైన, మన జీవితంలో ప్రభు పైన ఆధారపడలేకపోతా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దేవుడు కార్యాలు చూడలేకపోతా ఉన్నాం, అద్భుతాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా ఆలోచించేద్దాం. ఎందుకంటే వెంబడించారు ఇద్దరు గుడ్డివారు, దేవుని వెంబడించిన గుడ్డివారి జీవితం, వారి కన్నులు తెరవబడింది.
నమ్మకంతో వెంబడించారు. ప్రభువా, నీ కనికరం మా మీద ఉంచాలయ్యా, నీ సన్నిధి మా మీద ఉంచండి ప్రభువా, మా కుటుంబాల మీద ఉంచి ప్రభువా అని ఆకలి వేశారు ప్రియమైన. అలాంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడగలిగితే, అలాంటి అనుభవంలో నువ్వు వెళ్ళగలిగితే ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యేసు ప్రభు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. మీకు బిడ్డలారా, జస్ట్ మనం ఆయన మీద నమ్మకము లేకపోవటం వల్లనే, ఆయన పైన ఆధారపడకపోవటం వల్లనే మన శ్రమలు జయించలేకపోతున్నాము, మన రోగాన్ని జయించలేకపోతా ఉన్నాము, మనకున్న సమస్యల్ని జయించలేకపోతున్నాం. అట్లా కారణం అదే. ఈ రాత్రి సమయంలో దేవుడు మన ముందుంచిన వాక్యం, ఇద్దరు గుడ్డివాడి ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న పాటను ఒకసారి గమనం చేసుకో, మరొకసారి గుర్తు చేసి ఆయన వెంబడించారు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు అని నేను చేయగలను నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాం ప్రభు. నమ్మికి చెప్పిన మాకు జరుగుతుంది అన్నారు కాబట్టి ఆ కన్నులు తెరవబడింది. ప్రియలారా, ప్రార్థించేద్దాం. మన కుటుంబాలు ఎంతమంది సమస్యల్లో ఉన్నారు, వారి గురించి రోగాలతో ఉన్నారు, వారిని స్వస్థపరచాలని ఆసుపత్రిలో ఉన్న వారి గురించి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థించేద్దాం. ప్రభువా స్తోత్రాలు, కనికరించి ప్రభువా, కనికరించి ప్రభువా అని మనం అడుగుదాం. ప్రియతో పిల్లారా, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, గొప్ప రాజ్య వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నీ సేవకుని నిలవబెట్టి తండ్రి, నీవు ఇచ్చిన వాక్యానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచండి తండ్రి, భద్రము చేసి తండ్రి ఈ కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మా యొక్క విశ్వాస పరిమాణం, మా విశ్వాస్యత తండ్రి నీ కృప ద్వారా తండ్రి స్థిరపరచండి. మా హృదయాలలో తండ్రి నీ విశ్వాసాన్ని పెంపొందింపచేయండి తండ్రి. నీ కనికరాన్ని తండ్రి మేము పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరి మీద నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. కృప సత్య సంపూర్ణ వందనాలు, స్తోత్రాలు. వాతావరణాన్ని తండ్రి మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇంకా రాక వెనుకబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరియ కుమారు మీకు వచ్చినట్లు నీ కృప రాయించేయండి. ప్రతి వారికి అవకాశాన్ని తండ్రి అందించండి దేవా. నీ కృపను బట్టి తండ్రి, మరి నిన్నటి రాత్రికాల సమయంలో మరి కోటేశ్వర మావయ్యకి తండ్రి మీ కృప ద్వారా తండ్రి స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు ఆయన. ఇంకా సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మేమందరం ప్రార్థించాం తండ్రి, నీ కృప చూపారు అందరూ బట్టి వందనాలు. డాక్టర్లకు కావలసిన జ్ఞానం దయచేసి త్వరితంగా కోరుకుని నీ సన్నిధానానికి వచ్చి తండ్రి సాక్ష్యం ఇవ్వగలిగిన బిడ్డగా తండ్రి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే మా కుటుంబాలలో అస్వస్థతగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ప్రతి ఒక్కరికి తండ్రి నీ కృప దయచేయండి. నీ గాయపడిన హస్తంతో వారందరినీ ముట్టండి. నీ కృప చేత బలపరచండి, స్థిరపరచండి. ఈ సన్నిధిలో నిలవబడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ రాకడ దినాలలో మరి తండ్రి అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మరి లేఖనాలు నెరవేర్పు జరుగుతూ ఉంది. ఈ సమయాలలో నీ పైన సంపూర్ణంగా ఆనుకోగల శక్తిని మాకు దయచేయండి. నీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ బలపరచండి, స్థిరపరచండి. నీ చిత్తాన్ని నెరవేర్చండి తండ్రి. చేరుకున్న ప్రతి ఒక్కరిని కూడా రెండాలుగా దీవించి సంపూర్ణ ఆరోగ్యం ఆయుష్ ఇచ్చి దీవించి కరుణించి కాపాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామం ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక.
ఆకాశమైన నామమును దయచేసి మనల్ని శిక్షింపగలను క్షమించు. మమ్మల్ని శోధనకు క్రీస్తు ఎందుకంటే రాజ్య పరమ శక్తి మహిమ నిరంతరమునే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అనిల సావాసం నిత్యమెల్లప్పుడు సదాకాలం మన మీదను ఈ కాలనీ వాసులందరి మీదను దేవుని కృప మెండుగా కుమ్మరించి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.